హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రాజ్పుత్ వంశాలకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, చౌహాన్ వంశానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. విగ్రహరాజు 4 హరికేలి అనే సంస్కృత నాటకాన్ని రచించారు. పృథ్వీరాజ్ చౌహాన్ 3 రాయ్ పిటోరా అనే బిరుదును కలిగి ఉన్నారు. అజయరాజు 2 అజ్మీర్ నగరాన్ని నిర్మించి రాజధానిగా చేసుకున్నారు. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అండి. 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారండి? చౌహాన్ వంశానికి సంబంధించి సరైన ప్రకటనలు అడిగారండి. విగ్రహరాజు 4 హరికేలి అనే సంస్కృత నాటకాన్ని రచించారు. పృథ్వీరాజ్ చౌహాన్ 3 రాయ్ పిటోరా అనే బిరుదును కలిగి ఉన్నారు. అజయరాజు 2 అజ్మీర్ నగరాన్ని నిర్మించి రాజధానిగా చేసుకున్నారు. ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. విగ్రహరాజు 4 గొప్ప కవి మరియు నాటకకర్త. అజయరాజు అజ్మీరు, ఇతనినే అజయమేరు అని కూడా అంటారు. ఈయన ఎవరండి? అజ్మీర్ యొక్క స్థాపకుడు. నెక్స్ట్ పృథ్వీరాజు 3 అత్యంత ప్రసిద్ధ పాలకుడు. ఇతనినే రాయ్ పిటోరా అని పిలిచేవారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వంశాలను వాటి రాజధానులతో జతపరచుము. వంశాలు: పరమారులు, సోలంకీలు, గహద్వాలలు, చందేలులు. రాజధాని: అన్హిల్వాడ, కనౌజ్, దారా, ఖుజరహో. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1C, 2A, 3B, 4D. పరమారులు దారా, సోలంకీలు అన్హిల్వాడ, గహద్వాలులు కనౌజ్, చందేలులు ఖుజరహో. పరమారుల రాజధాని దారా, సోలంకీలది అన్హిల్వాడ, గహద్వాలది కనౌజ్ మరియు చందేలులు తొలి రాజధాని ఖుజరహో. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది చారిత్రక సంఘటనలను అవి జరిగిన కాలక్రమం ప్రకారం అమర్చండి. గజనీ మహమ్మద్ సోమనాథ్ ఆలయంపై దాడి చేయడం, మొదటి తరైన్ యుద్ధం, చంద్వార్ యుద్ధం, ఖుజరహోను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1, 2, 3, 4. ఇక్కడ ఏమడిగారు? చారిత్రక సంఘటనలకు సంబంధించి కాలక్రమం అడిగారండి. ఫస్ట్ గజనీ మహమ్మద్ సోమనాథ్ ఆలయంపై దాడి చేయడం, నెక్స్ట్ మొదటి తరైన యుద్ధం జరగడం, తర్వాత చంద్వార్ యుద్ధం, తర్వాత ఖుజరహోను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడం. నెక్స్ట్ క్వశ్చన్, అగ్నికుల సిద్ధాంతం ప్రకారం వశిష్ఠ మహర్షి మౌంట్ అబు వద్ద చేసిన యజ్ఞం నుండి ఉద్భవించిన 4 వంశాలు ఏవి? ప్రతిహారులు, చౌహానులు, చందేలులు, తోమరులు. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ అండి. ఫస్ట్ ప్రతిహారులు, తర్వాత చౌహానులు, తర్వాత చందేలులు, తర్వాత పరమారులు. ఏమడిగారండి ఇక్కడ? అగ్నికుల సిద్ధాంతం ప్రకారం వశిష్ఠ మహర్షి మౌంట్ అబు వద్ద చేసిన యజ్ఞం నుండి ఉద్భవించిన 4 వంశాలండి. ఏవేవి? ప్రతిహారులు, చౌహానులు, చందేలులు, పరమారులు. పురాణాల ప్రకారం ఈ 4 వంశాలు అగ్నిగుండం నుండి జన్మించాయని భావిస్తారంట అండి. నెక్స్ట్ క్వశ్చన్, గజనీ మహమ్మద్ దాడులను సమర్థవంతంగా అడ్డుకున్న ఏకైక భారతీయ పాలకుడు ఎవరు? భీమరాజు 1, జయచంద్రుడు, విద్యాధరుడు, పృథ్వీరాజ్ చౌహాన్. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ అండి. విద్యాధరుడు. గజనీ మహమ్మద్ దాడులను సమర్థవంతంగా అడ్డుకున్న ఏకైక భారతీయ పాలకుడు ఎవరు అంటే విద్యాధరుడు. భీమరాజు 1 కాలంలో సోమనాథ్ దాడి జరిగింది, కానీ ఆయన అడ్డుకోలేకపోయారు. విద్యాధరుడు, ఈయన ఎవరండి? చందేల పాలకుడు మాత్రమే గజనీని అడ్డుకున్నాడు. గజనీని అడ్డుకున్నది ఎవరండి? విద్యాధరుడు. ఈయన ఎవరు? చందేల పాలకుడు. సోమనాథ్ దాడి ఎవరి కాలంలో జరిగిందండి? భీమరాజు 1 కాలంలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్పుత్ వంశాల పతనానికి సంబంధించి క్రింది వాటిలో సరైన కారణం కానిది ఏది? సరికానిది అడిగారండి ఇక్కడ. రాజ్పుత్ వంశాల మధ్య నిరంతర అంతర్గత కలహాలు, ముస్లింల వేగవంతమైన ఆశ్విక దళం మరియు విలువిద్య,
తురుష్క దండ వంటి పన్నుల వల్ల ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత, యుద్ధాల్లో నైతిక సూత్రాలను కఠినంగా పాటించడం. ఆప్షన్ సి రాంగ్ ఆన్సర్ అండి. ఇక్కడ క్వశ్చన్లో సరికానిది అడిగారు, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. రాజ్పుత్ వంశాలకు సంబంధించి పతనానికి సంబంధించిన అడిగారండి. రాజ్పుత్ వంశాల మధ్య నిరంతర అంతర్గత కలహాలు, ముస్లింల వేగవంతమైన అశ్విక దళం మరియు విలువిద్య, యుద్ధాల్లో నైతిక సూత్రాలను కఠినంగా పాటించడం, ఇవన్నీ కరెక్ట్ అండి. ఆప్షన్ సి అనేది ఎందుకు రాంగు అంటే తురుష్క దండ వంటి పన్నుల వల్ల ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత. తురుష్క దండ అనేది సైనిక ఖర్చుల కోసం ప్రజలపై విధించిన పన్ను. ఇది పతనానికి ప్రధాన కారణం కాదండి. ఇక్కడ ఏమడిగారండి? తురుష్క దండ వంటి పన్నుల వల్ల ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత అన్నారండి. కానీ ఇది పతనానికి అనేది కారణం కాదండి. అంతర్గత కలహాలు, సైనిక లోపాలు మరియు అతి నైతికత, శత్రువులను వదిలేయడం, ఇవి ప్రధాన కారణాలండి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పర్యాటకుడు భారతదేశంలోని మధ్యయుగ శిల్పకళను చూడాలనుకుంటే నగర శైలికి అత్యుత్తమ ఉదాహరణగా మరియు 1986లో యునెస్కో గుర్తింపు పొందిన ఏ ప్రాంతాన్ని సందర్శించాలి? దిల్వారా జైన దేవాలయాలు, ఖుజరహో దేవాలయ సమూహం, సోమనాథ్ ఆలయం, మోదేరా సూర్య దేవాలయం. ఇక్కడ ఏమడిగారండి? ఒక పర్యాటకుడు భారతదేశంలోని మధ్యయుగ శిల్పకళను చూడాలనుకుంటే నగర శైలికి అత్యుత్తమ ఉదాహరణగా మరియు 1986లో యునెస్కో గుర్తింపు పొందిన ఏ ప్రాంతాన్ని సందర్శించాలి? ఖుజరహో దేవాలయ సమూహం అండి. ఖుజరహో దేవాలయ సమూహం అనేది ఉత్తర భారత నగర శైలికి నిదర్శనం. ఇవి 1986లో యునెస్కో గుర్తింపు పొందాయి. నెక్స్ట్ క్వశ్చన్. అనంగపాల తోమర ఢిల్లీ, రాజాభోజుడు దేనికి సంబంధించిన వాడండి? అనంగపాల తోమర అనే వ్యక్తి ఢిల్లీకి సంబంధించిన వ్యక్తి. రాజాభోజుడు అనే వ్యక్తి దారాకు సంబంధించిన వ్యక్తి అండి. అనంగపాలుడు ఢిల్లీని స్థాపించగా రాజాభోజుడు తన రాజధానిని ఉజ్జయిని నుండి దారా నగరానికి మార్చారు. ఎవరండి? రాజాభోజుడు. ఎక్కడి నుండి ఎక్కడికి? ఉజ్జయిని నుండి దారా నగరానికి. ఢిల్లీని స్థాపించిన వ్యక్తి ఎవరు? అనంగపాలుడు. రాజ్పుత్ కాలం నాటి సామాజిక స్థితిగతుల్లో జౌహార్ అనేది మహిళలు తమ గౌరవం కోసం అగ్నికి ఆహుతయ్యే ఆచారం అని గుర్తుంచుకోవాలి. ఏంటి? జౌహార్ అనేది మహిళలు తమ గౌరవం కోసం అగ్నికి ఆహుతయ్యే ఆచారం అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. 1192లో జరిగిన రెండవ తరైన్ యుద్ధం భారతదేశంలో ముస్లిం పాలన స్థాపనకు నాంది పలికింది. ఈ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ గోరీ చేతిలో ఓడిపోయి మరణించాడు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. 1992లో జరిగిన రెండవ తరైన్ యుద్ధం భారతదేశంలో ముస్లిం పాలన స్థాపనకు నాంది పలికింది. ఏదండి? రెండవ తరైన్ యుద్ధం. దేనికి నాంది పలికింది? భారతదేశంలో ముస్లిం పాలన స్థాపనకు నాంది పలికింది. ఈ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ గోరీ చేతిలో ఓడిపోయి మరణించాడు. ఎవరు మరణించారండి? పృథ్వీరాజ్ చౌహాన్. ఎక్కడ? మహమ్మద్ గోరీ చేతిలో ఓడిపోయి. ఏ యుద్ధంలో? రెండవ తరైన్ యుద్ధంలో. పృథ్వీరాజ్ చౌహాన్ ఓటమితో ఉత్తర భారతదేశంలో బలమైన హిందూ ప్రతిఘటన తగ్గి గోరీ సామ్రాజ్యం బలపడటానికి మార్గం సుగమమైంది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏ జతలు సరిగ్గా జతపరచబడ్డాయి? కరెక్ట్ అడిగారండి. సమరాంగణ సూత్రధార వాస్తుశిల్పంపై రాసిన గ్రంథం, నైషధ చరితం శ్రీహర్షుడు రచించిన కావ్యం, కృతికల్ప తరువు చట్టాలు మరియు పరిపాలనపై రాసిన గ్రంథం, హరికేలి నాటకం పృథ్వీరాజ్ చౌహాన్ రచించిన నాటకం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1, 2, 3 ఓన్లీ కరెక్ట్. సమరాంగణ సూత్రధార అంటే వాస్తుశిల్పంపై రాసిన గ్రంథం, నైషధ చరితం శ్రీహర్షుడు రచించిన కావ్యం, కృతి కల్పతరువు చట్టాలు మరియు పరిపాలనపై రాసిన గ్రంథం. 4th అనేది ఎందుకు రాంగు అంటే హరికేల నాటకాన్ని రచించింది విగ్రహరాజు 4 అండి. ఇతనినే విశాల్ దేవ్ అంటారు, పృథ్వీరాజ్ చౌహాన్ కాదు. విగ్రహరాజు 4 అండి, ఇతన్నే విశాల్ దేవ్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్పుత్ కాలం నాటి సామాజిక ఆర్థిక పరిస్థితులపై క్రింది ప్రకటనలను పరిశీలించండి.
భూమి శిస్తును బాగా అని పిలిచేవారు. ఇది సాధారణంగా పంటలో 1/6 వంతు ఉండేది. రాజ్పుత్ మహిళలు తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి చేసే ఆత్మ బలిదానాన్ని జౌహార్ అంటారు. వృత్తి పనివారు సంఘాలుగా ఏర్పడడాన్ని గిల్డ్స్ లేదా శ్రేణులు అని పిలిచేవారు. రాజ్పుత్ సైన్యంలో అశ్విక దళం కంటే ఏనుగుల దళం పైన ఎక్కువ ఆధారపడేవారు. ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ఎవరికి సంబంధించి? రాజ్పుత్ కాలం వాటి సామాజిక ఆర్థిక పరిస్థితులకు సంబంధించి. భూమి శిస్తును బాగా అని పిలిచేవారు. ఇది సాధారణంగా పంటలో 1/6 వంతు ఉండేది. రాజ్పుత్ మహిళలు తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి చేసే ఆత్మ బలిదానాన్ని జౌహార్ అనేవాళ్ళు. వృత్తి పనివారు సంఘాలుగా ఏర్పడడాన్ని గిల్డ్స్ లేదా శ్రేణులు అని పిలిచేవారు. రాజ్పుత్ సైన్యంలో అశ్విక దళం కంటే ఏనుగుల దళంపైనే ఎక్కువ ఆధారపడేవారు. రాజ్పుత్ పరిపాలనలో భూమి శిస్తు ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది. సామాజికంగా జౌహార్ ఆచారం అమల్లో ఉండేది మరియు సైనిక పరంగా ఏనుగుల దళానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. నెక్స్ట్ క్వశ్చన్, వంశాలు మరియు వారి కాలంలో నిర్మించిన కట్టడాలను జతపరచండి అన్నారండి. వంశాలు: చందేలులు, సోలంకీలు, తోమరులు, పరమారులు. కట్టడాలు: రాన్కీవాబ్, లక్ష్మణ దేవాలయం, భోజశాల లేదా దార, లాల్కోట్. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1B, 2A, 3D, 4C. చందేలులు లక్ష్మణ దేవాలయం, సోలంకీలు రాన్కీవాబ్, తోమరులు లాల్కాట్, పరమారులు భోజశాల దార. చందేల పాలకుడు యశోవర్మ లక్ష్మణ దేవాలయాన్ని నిర్మించగా, ఎవరండి? చందేల పాలకుడైన యశోవర్మ. దేన్ని నిర్మించాడు? లక్ష్మణ దేవాలయాన్ని. సోలంకి రాణి ఉదయమతి రాన్కీవాబ్ను నిర్మించారు. ఎవరు? సోలంకి రాణి ఉదయమతి. దేన్ని నిర్మించారు? రాన్కీవాబ్. తోమరుల యొక్క ప్రధాన కేంద్రం లాల్కోట్ మరియు పరమార రాజా భోజుడు భోజశాలను నిర్మించారు. పరమార రాజా భోజుడు భోజశాలను నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, గహద్వాల రాజైన గోవిందచంద్రుడు తన ప్రజలపై తురుష్కదండ అనే ప్రత్యేక పన్నును విధించడానికి ప్రధాన కారణం ఏమిటి? గహద్వాల రాజైన గోవిందచంద్రుడు తన ప్రజలపై తురుష్కదండ అనే ప్రత్యేక పన్నును విధించడానికి ప్రధాన కారణం ఏమిటి? విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి, ముస్లిం దండయాత్రల నుండి రాజ్యాన్ని రక్షించడానికి, అవసరమైన సైనిక ఖర్చుల కోసం, కనౌజ్ నగరంలో దేవాలయాల నిర్మాణానికి నిధుల కోసం, కరువు సమయంలో ప్రజలకు సహాయం చేయడానికి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారు? గహద్వాల రాజైన గోవిందచంద్రుడు తన ప్రజలపై తురుష్కదండ అనే ప్రత్యేక పన్నును విధించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, ముస్లిం దండయాత్రల నుండి రాజ్యాన్ని రక్షించడానికి అవసరమైన సైనిక ఖర్చుల కోసం తురుష్క అనే పన్నును విధించారండి. తురుష్క అనగా ముస్లింలు వారి దాడుల నుండి రక్షణ కోసం వసూలు చేసిన పన్ను కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది గ్రంథాలను వాటి రచయితలతో సరిగా జత చేయని జత ఏది? ఇన్కరెక్ట్ పేరు అడిగారండి. రాజతరంగిణి కల్హనుడు, పృథ్వీరాజ్ రాసో చాంద్ బర్దాయ్, గీతా గోవిందం జయదేవుడు, పృథ్వీరాజ్ విజయం లక్ష్మీధరుడు. ఆప్షన్ డి రాంగ్ అండి. ఇక్కడ సరికానిది అడిగారు. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. రాజతరంగిణి కల్హనుడు, పృథ్వీరాజ్ రాసో చాంద్ బర్దాయ్, గీతా గోవిందం జయదేవుడు. పృథ్వీరాజు విజయం రచయిత జయనక, లక్ష్మీధరుడు కృత్యకల్పతరువు అనే గ్రంథాన్ని రచించారు. లక్ష్మీధరుడు రచించింది ఏదండి? కృత్యకల్పతరువు. పృథ్వీరాజ్ విజయం యొక్క రచయిత జయనక. నెక్స్ట్ క్వశ్చన్, ఖుజరహోలోని దేవాలయాలను అవి ఉన్న దిశల ఆధారంగా జతపరచుము. ఆలయాలు: కందరీయ మహాదేవాలయం, పార్శ్వనాథ ఆలయం, దులాదేవ్ ఆలయం, మాతంగేశ్వర ఆలయం. సమూహాలు: తూర్పు సమూహం జైన దేవాలయాలు, దక్షిణ సమూహం, పశ్చిమ సమూహం అతిపెద్దది, పశ్చిమ సమూహం నేటికి పూజలు జరుగుతాయి. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. కందరీయ మహాదేవ ఆలయం పశ్చిమ సమూహం అతిపెద్దది, పార్శ్వనాథ ఆలయం తూర్పు సమూహం జైన దేవాలయాలు, దులాదేవ్ ఆలయం దక్షిణ సమూహం, మాతంగేశ్వర ఆలయం పశ్చిమ సమూహం నేటికి పూజలు జరుగుతున్నాయటండి.
కందరీయ మహాదేవాలయం పశ్చిమ సమూహంలో అతిపెద్దది. పార్శ్వనాథ ఆలయం తూర్పు సమూహంలోని జైన దేవాలయం. దులాదేవ్ దక్షిణ సమూహానికి చెందినది. మాతంగేశ్వర ఆలయంలో నేటికి నిత్య పూజలు నిర్వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్పుత్ వంశం మరియు వారి బిరుదులకు సంబంధించి క్రింది వాటిలో ఏది తప్పుగా ఇవ్వబడింది? ఇన్కరెక్ట్ అడిగారండి. సింహరాజు మహారాజాదిరాజా, కుమారపాలుడు గుజరాత్ అశోకుడు, జయసింహ సిద్ధరాజు అవంతినాథ, రాజాభోజుడు రాయ్ పిటోరా. ఆప్షన్ డి ఈజ్ రాంగ్ అండి. ఇక్కడ ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. సింహరాజు మహారాజాదిరాజా, కుమారపాలుడు గుజరాత్ అశోకుడు, జయసింహ సిద్ధరాజ అవంతినాథ. రాయ్ పిటోరా అనేది పృథ్వీరాజ్ చౌహాన్ III యొక్క బిరుదండి. ఏదండి? రాయ్ పిటోరా అనేది పృథ్వీరాజ్ చౌహాన్ III యొక్క బిరుదు. రాజా భోజుడికి కవిరాజ్ అనే బిరుదు ఉందంటండి. ఏ బిరుదు? కవిరాజ్ అనే బిరుదు. ఎవరికి ఉంది? రాజా భోజుడికి. నెక్స్ట్ క్వశ్చన్, ఖుజరహో దేవాలయాల నిర్మాణ శైలికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఈ ఆలయాలు ఎక్కువగా ఇసుకరాయితో నిర్మించబడ్డాయి. ఇక్కడ కేవలం శైవ వైష్ణవ ఆలయాలు మాత్రమే ఉన్నాయి. ఇవి పంచాయతన శైలిలో నిర్మించబడ్డాయి. ప్రధాన ఆలయం చుట్టూ 4 ఉప ఆలయాలు. వీటిని ఎత్తైన జగతి లేదా వేదికల మీద నిర్మించారు. ఆప్షన్ బి కరెక్ట్ అండి. 1, 3, 4 ఎక్సెప్ట్ 2 స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్. ఇక్కడ ఏమడిగారండి? ఖుజరహో దేవాలయాల నిర్మాణ శైలికి సంబంధించి సరైన అడిగారండి. ఈ ఆలయాలు అనేవి ఎక్కువగా ఇసుకరాయితో నిర్మించబడ్డారంట. ఇవి పంచాయతన శైలిలో నిర్మించబడ్డాయంట. ప్రధానంగా ఆలయం చుట్టూ 4 ఉప ఆలయాలనే ఉంటాయంట. వీటిని ఎత్తైన జగతి లేదా వేదికల మీద నిర్మించారట. ఎత్తైన జగతి లేదా వేదికల మీద నిర్మించారు. ఖుజరహోలో హిందూ ఆలయాలతో పాటు జైన దేవాలయాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు పార్శ్వనాథ, ఆదినాథ ఆలయాలు. సో ఇక్కడ ఏమన్నారండి? కేవలం శైవ వైష్ణవ ఆలయాలు మాత్రమే ఉన్నాయన్నారు. సో ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఇక్కడ శైవ వైష్ణవ ఆలయాలతో పాటు జైన దేవాలయాలు కూడా ఉన్నాయంట. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్పుత్ కాలంలో మత సామరస్యానికి అతిపెద్ద నిదర్శనంగా క్రింది ఏ అంశాన్ని పరిగణించవచ్చు? రాజ్పుత్ రాజులు విదేశీ పాలకులను ఎదుర్కోవడం, ఒకే సముదాయంలో హిందూ మరియు జైన దేవాలయాలు కలిసి ఉండటం. ఉదాహరణకు ఖుజరహో. రాజులు కేవలం బ్రాహ్మణులను మాత్రమే ఆదరించడం. బౌద్ధ మతస్థురాలైన కుమారాదేవి ధర్మచక్రజిన విహారం నిర్మించడం. ఇక్కడ ఏమడిగారండి? రాజ్పుత్ కాలంలో మత సామరస్యానికి అతిపెద్ద నిదర్శనంగా క్రింది ఏ అంశాన్ని పరిగణించవచ్చు అంటే ఆప్షన్ బి అండి. ఒకే సముదాయంలో హిందూ మరియు జైన దేవాలయాలు కలిసి ఉండడం. ఒకే సముదాయంలో హిందూ మరియు జైన దేవాలయాలు కలిసి ఉండడం వల్ల ఇది అతిపెద్ద నిదర్శనంగా ఉందండి మత సామరస్యానికి రాజ్పుత్ కాలంలో. దాంతోపాటు బౌద్ధ మతస్థురాలైన కుమారదేవి ధర్మచక్ర జిన విహారం నిర్మించడం. బౌద్ధ మతస్థురాలైన కుమారదేవి ధర్మచక్ర జిన విహారం నిర్మించడం. హిందూ జైన ఆలయాల కలయిక మరియు శైవ భక్తుడైన గోవిందచంద్రుని భార్య కుమారదేవి బౌద్ధ విహారం నిర్మించడం రాజ్పుత్ కాలం నాటి మత సహనానికి నిదర్శనాలు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్పుత్ పరిపాలనలో గ్రామ పరిపాలనకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? గ్రామ పెద్దను మహత్తర లేదా గ్రామని అని పిలిచేవారు. గ్రామానికి సహాయంగా పంచకుల అనే వ్యవస్థ ఉండేది. గ్రామమే పరిపాలనలో చివరి యూనిట్. పైవన్నీ సరైనవి. కరెక్ట్ ఆన్సర్ అండి. ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇక్కడ ఏమడిగారు? రాజ్పుత్ పరిపాలనలో గ్రామ పరిపాలనకు సంబంధించి సరైనవి అడిగారండి. గ్రామ పెద్దను మహత్తర లేదా గ్రామని అని పిలిచేవారంట. గ్రామానికి సహాయంగా పంచకుల అనే వ్యవస్థ ఉండేదంట. గ్రామమే పరిపాలనలో చివరి యూనిట్ అండి. రాజ్పుత్ పరిపాలనలో వికేంద్రీకరించబడి ఉండేది. గ్రామీణ స్థాయిలో పంచకుల అనేది నేటి పంచాయతీ వంటి వ్యవస్థగా పనిచేసేది. పంచకుల అనేది గ్రామీణ స్థాయిలో నేటి పంచాయతీ వంటి వ్యవస్థగా పనిచేసేదంట అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది గ్రంథాలను వాటి రచయితల కాలం లేదా ప్రాధాన్యతను బట్టి జతపరచుము. ఆయుర్వేద సర్వస్వం జయనక, కథా సరిత్సాగరం రాజాభోజుడు, పృథ్వీరాజ్ విజయం సోమదేవుడు.
ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1B 2C 3A. ఆయుర్వేద సర్వస్వం రాజాభోజుడు, కథా సరిత్ సాగరం సోమదేవుడు, పృథ్వీరాజ్ విజయం జయానక. వైద్య శాస్త్రంపై రాసిన ఆయుర్వేద సర్వస్వం రాజాభోజుడి యొక్క రచన. సోమదేవుడి కథా సరిత్ సాగరాన్ని రచించగా జయానక పృథ్వీరాజ్ విజయాన్ని రచించారు. 20 క్వశ్చన్స్ కంప్లీటెడ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఇక్కడ కవర్ కానీ ఈ వీడియోలో కవర్ కానీ క్వశ్చన్స్ అన్నీ అక్కడ టెలిగ్రామ్ గ్రూప్లో క్విజ్ రూపంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి మీ మిస్టేక్స్ అనేటివి రెక్టిఫై చేసుకోండి. మీ ప్రిపరేషన్ ఏ స్టేజ్లో ఉందో ప్రతి ఒక్కరూ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.